ఇంక మా అమ్మ పుట్టిల్లు మంగళగిరి. అందుకని మేనమామలు అంతా అక్కడే ఉంటారు కాబట్టి, చిన్నప్పటి నుంచి సెలవులొచ్చినియంటే మంగళగిరి వెళ్ళటం. అక్కడ కనీసం 10, 15 రోజులు ఉండటం. ఉన్నప్పుడు అనేక సార్లు కొండ అప్పట్లో ఇప్పటికి మళ్ళీ ఘాట్ రోడ్డు ఇవన్నీ లేవు. మెట్లెక్కి వెళ్ళటమే. కనీసం ఓ 2, 3 సార్లన్నా కొండెక్కి ఉండేవాడు. ఆ పానకాలు ఆహ్, స్వామికి గుడికి కింద నుంచి అప్పట్లో మోసుకొని పైకి తీసుకెళ్ళేవాళ్ళు బిందెల్లో పానకాలు. పానకాలు స్వామి నోట్లో పోయేసిన తర్వాతన అప్పుడు గుడగుడ గుడగుట తాగుతున్న శబ్దం వస్తుంది. ఆ తర్వాతన మళ్ళీ బయటకు కొంత పానకం వస్తుంది. అది ఒక పాత్రలో పట్టి మనకిస్తారు. తీర్థం కిందన ఇస్తారు. తర్వాత బాటిల్‌లో పోసిస్తారు. అది తీర్థం కింద ఇంటికి తీసుకెళ్తాం. సరే సైంటిఫికల్‌గా ఆ తర్వాత రోజుల్లో అది అగ్నిపర్వతం అని, ఈ పానకం అట్లా పోస్తూ ఉండటం వల్ల మంచి జరుగుతుందంటూ ఇంకో పక్కన జన విజ్ఞాన వేదిక వాళ్ళు చెప్పినటువంటిది విన్నా. బట్ భక్తిగానే ఆలోచిస్తాం. పానకాల స్వామికి సంబంధించి స్వామి తాగుతున్నారన్నటువంటి తృప్తే ప్రతి ఒక్క భక్తుడికి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు తాజాగా చూస్తే పానకాల స్వామికి సంబంధించినటువంటి పానకం 50,000 లీటర్లు, 40,000 బిందులు, 50,000 లీటర్లు పానకం రోజు కూడా స్వామివారికి సమర్పిస్తారు. అంటే నోట్లో పోయటం గాని, ఆ తర్వాత బయటకొచ్చేయడం ఉంటుందన్నమాట. 2.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఒక్కొక్క బిందె దాంట్లో పానకం పోయడానికి వాడతారనమాట. భక్తులు దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఇదంతా నడుస్తూ ఉంటది. ఇట్లాగా అందులో 50,000 లీటర్లు స్వీకరిస్తున్నారు అన్నటువంటి తాజాగా బయటకొచ్చినటువంటి లెక్కలు. ఏదైతే త్రేతాయుగంలో నమూచి అనే రాక్షసుని సుదర్శన చక్రంతో సంహరించి మంగళగిరి కొండబేలంలో ఉగ్ర రూపంలో వెలిసినటువంటి స్వామివారిని శాంతపరిచేందుకు త్రేతాయుగంలో దేవతలు అమృతాన్ని, ద్వాపరయుగంలో ఆవు పాలు, కలియుగంలో బెల్లం పానకాన్ని నివేదనగా సమర్పిస్తున్నారన్నదే స్థల పురాణం చెప్పేటటువంటిది. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి బెల్లం, మిరియాలు, యాలకులు నిర్ణీత పరిమాణంలో కలిపి ఈ పానకాన్ని తయారు చేస్తామని ఆలయ అధికారులు చెప్తూ ఉంటుంటారు. విశేషం ఏంటంటే పంచదార, బెల్లానికి ఈ ఎర్ర చీమలు విపరీతంగా పడతాయి. ఆ కొండపైన ఇప్పటికి కూడా ఎర్ర చీమలు కనబడవు. ఆ నల్ల చీమలు, గండు చీమలు కనబడుతుంటాయి కానీ అక్కడక్కడ అది కూడా మామూలుగా బెల్లం అంటే అసలు కంటిన్యూగా పడతానే ఉండాలి కదా, ఉండదు. అది ఇవాళకి కూడా ప్రత్యేకం.